హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనము జనరల్ సైన్స్కి సంబంధించి బయాలజీ సబ్జెక్ట్ థియరీ క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనము ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ వన్ లైనర్ బిట్స్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా బయాలజీ క్లాసెస్ కనుక చూడనట్లయితే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. స్టార్టింగ్ క్లాస్ నుంచి లాస్ట్ క్లాస్ వరకు చూసి మీరు జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అది మీకు రివిజన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ క్లాస్లో 100 ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ బయాలజీకి సంబంధించి చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, కాబట్టి జాగ్రత్తగా చూడండి. సో మనము స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమడుగుతున్నారంటే చూడండి, మనకు ఫస్ట్ క్వశ్చన్లో వాట్ ఈజ్ ఎమల్సిఫికేషన్ అంటున్నారు. సో ఎమల్సిఫికేషన్ అంటే ఇది ఒక ప్రాసెస్ ఫ్రెండ్స్. అదేంటంటే చూడండి, టు స్టోర్ ఫ్యాట్ ఇన్ స్మాల్ ట్యాబ్లెట్స్. అంటే యాక్చువల్గా మనకు ఫ్యాట్ని ఒక స్మాల్ ట్యాబ్లెట్స్ లాగా స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే ఎమల్సిఫికేషన్ అంటారు. ఓకేనా. సెకండ్ బిట్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ డైట్ బికాస్ దే ఇంక్రీస్ పెరిస్టాలిసిస్. ఓకేనా. సో మన డైట్లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్, ఫైబర్ డైట్ ఇంక్లూడ్స్. మనకు తీసుకునే డైట్లో ఫైబర్ ఉంటుంది కదా, ఆ ఫైబర్లో ఏముంటుందంటే సెల్యులోస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, నైట్రోజెనిక్ డైట్ అని దేన్ని అంటారు. సో నైట్రోజెనిక్ డైట్ అంటే మనం ప్రోటీన్ తీసుకుంటాం కదా, ఎగ్స్, చికెన్. సో ఇలా మనము సోయాబీన్స్. సో మనం తీసుకునే ఫుడ్లో డైట్లో ఏముంటుందంటే నైట్రోజెనిక్ డైట్ అంటే దాన్ని ప్రోటీన్ అంటారు. ఓకేనా. ఆ ప్రోటీన్నే నైట్రోజెనిక్ అంటారు. నెక్స్ట్, విచ్ ఆర్ కాల్డ్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్ అని వేటిని అంటారంటే లైజోజోమ్స్ అంటారు. మీకు ఇది సెల్ టాపిక్ చెప్పినప్పుడు నేను చెప్పాను. ఓకే. నెక్స్ట్ వన్, saliva from the mouth is digested by starch friends. ఓకేనా. నెక్స్ట్ వన్, విటమిన్ ఈ ఈజ్ స్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ హూమ్. విటమిన్ ఈ అనేది స్పెషల్లీ ఎవరికి ఇంపార్టెంట్ అంటే చూడండి, బై ద నార్మల్ ఫంక్షన్ ఆఫ్ ద సెక్స్ గ్లాండ్స్. అంటే మనకు సెక్స్ గ్లాండ్స్ అనేవి నార్మల్ ఫంక్షనింగ్ కోసము మనకు విటమిన్ ఈ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. విటమిన్స్కి సంబంధించి పూర్తిగా మీకు ప్రతి ఒక్క విటమిన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లాస్లో. విటమిన్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో మీకు విటమిన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్, విటమిన్ B6 డెఫిషియన్సీ కాజెస్ మేల్లో చూడండి అనీమియా. మనకు అనీమియా మనకు డెఫిషియన్సీ B6 వల్ల అవుతుంది. B6 నేమ్ ఏంటనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ దెర్ ఈజ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అవర్ డైట్. అదేంటంటే ఫ్యాట్. సో ఫ్యాట్ కూడా మనకు మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మన బాడీలో ఎనర్జీ మొత్తం అయిపోయిన తర్వాత మనకు బాడీలో ఫ్యాట్ నుంచి ఎనర్జీ అయితే బాడీ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, బ్యాంకిటిస్ అనే డిసీజ్ మనకు రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించి, అంటే రెస్పిరేషన్కి సంబంధించిన డిసీజ్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనము చూడండి 11th బిట్, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెప్సిన్. సో పెప్సిన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్చువల్గా పెప్సిన్ ఈజే, ఇక్కడ ఏమడుగుతున్నారంటే పెప్సిన్ ఈజే ఎంజైమ్. ఓకేనా. పెప్సిన్ అనేది ఎంజైమ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విటమిన్ నాట్ ఫౌండ్ ఇన్ మిల్క్. సో మిల్క్లో మనకు ఏ విటమిన్ కనబడడం అంటే మనము అంటే ప్రజెంట్ ఉండదంటే విటమిన్ సి. ఓకేనా. విటమిన్ సి అనేది మనకు మిల్క్లో యాబ్సెంట్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ పారాసైట్ ఆఫ్ మలేరియా డిసీజ్. మనకు మలేరియా డిసీజ్కి సంబంధించిన పారాసైట్ ఏంటంటే ప్లాస్మోడియం. ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎక్స్క్రీటెడ్ ఇన్ హ్యూమన్ యూరిన్. మనకు హ్యూమన్ యూరిన్లో మనం ఎక్స్క్రీట్ చేసే విటమిన్ ఏంటంటే విటమిన్ సి. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ pH ఆఫ్ రూట్. మనకు pH ఆఫ్ రూట్ వచ్చేసి 6 ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, 6 ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, pH వాల్యూస్ కూడా మీకు కొన్ని pH వాల్యూస్ క్లాసెస్లో చెప్పాను. pH వాల్యూస్ నుంచి కూడా మీకు టాపిక్ నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, నేర్చుకోండి. డాష్ ఈజ్ ద స్మాలెస్ట్ క్రియేటివ్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే మనకు బేసిక్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ వచ్చేసి సెల్. ఓకేనా. మీకు సెల్ టాపిక్ చెప్పినప్పుడు ఫస్ట్ లైన్ ఇదే చెప్పాను. నెక్స్ట్ వన్, స్మాలెస్ట్ లివింగ్ సెల్ ఈజ్ అని అంటున్నారు. సో మనకు స్మాలెస్ట్ లివింగ్ సెల్ వచ్చేసి మైకోప్లాజ్మా. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మైకోప్లాజ్మా. లాంగెస్ట్ సెల్ ఇన్ ద బాడీ వచ్చేసి నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్స్లో నర్వ్ ఉంటుంది కదా, సో నర్వ్ సెల్ ఈజ్ కాల్డ్ యాజ్ మనకు లాంగెస్ట్ సెల్, నర్వ్ సెల్. ఓకేనా. మీకు నర్వ్ సెల్కి సంబంధించిన డయాగ్రామ్ కూడా చూపించాను క్లాసెస్లో. ద క్రియేటివ్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి న్యూరాన్. ఓకేనా. మనకు నర్వస్ సిస్టంలో ఫంక్షనల్ యూనిట్ ఏంటి? న్యూరాన్. అదే మనకు కిడ్నీస్లో ఫంక్షనల్ యూనిట్ ఏంటంటే మనకు
కిడ్నీస్లో ఫంక్షనల్ యూనిట్ ఏంటంటే నెఫ్రాన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెఫ్రాన్ కిడ్నీస్లో. నెక్స్ట్ వన్, ద సెంటర్ ఆఫ్ రెస్పిరేషన్ విత్ ఇన్ ద సెల్ ఈస్ కాల్డ్ యాజ్, అంటే మనకు సెంటర్ ఆఫ్ రెస్పిరేషన్ విత్ ఇన్ ద సెల్, మనకు రెస్పిరేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. మైటోకాండ్రియాని ఏమంటామంటే పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాము, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాము. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాము. సో చూడండి ఇక్కడ, హూ హెల్ప్స్ ఇన్ డైజెషన్, మనకు బాడీలో డైజెషన్ కావడానికి ఎంజైమ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి ఎంజైమ్స్. నెక్స్ట్, ద టూ మోస్ట్ నోన్ సోర్సెస్ ఆఫ్ ఎడిబుల్ ప్రోటీన్, అంటే మనకు మేజర్గా మనకు ప్రోటీన్ మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఒకటి సోయాబీన్, నెక్స్ట్ వచ్చేసి పీనట్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, టు విచ్ ఏరియా ఆఫ్ ద టంగ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద కన్ఫైన్మెంట్ ఆఫ్ బిటర్నెస్, మనకు బిటర్నెస్ అనేది మన టంగ్ పైన మనం ఎక్కడ ఫీల్ అవుతామంటే బ్యాక్ సైడ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ డికంపోజిషన్ ఆఫ్ ఏ బయో కాంపౌండ్ బై హూజ్ యూజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫర్మెంటేషన్ ఈజ్ ఎంజైమ్, అంటే మనకు డీకంపోజిషన్లో మనకు యాక్చువల్గా మనం యూజ్ చేసే ఫర్మెంటేషన్లో ఈ బయో కాంపౌండ్ ఏంటంటే చూడండి ఎంజైమ్. ఓకేనా, ఓకే. స్కర్వీ డిసీజ్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ సి. ఓకేనా, స్కర్వీ అంటే మనకు ఏ డిసీజ్, ఈ డిసీజ్ దేని వల్ల వస్తుందంటే విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. స్కర్వీలో సి ఉంటుంది, సెకండ్ గుర్తుపెట్టుకోండి సి అని. నెక్స్ట్, ఎంజైమ్స్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ ఆర్ కన్వర్టెడ్ టు అమైనో యాసిడ్స్, మనకు ఎప్పుడు అంటే డైజెషన్స్లో కన్వర్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కాబట్టి జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ మీరు నేను చెప్పేది వింటూ జాగ్రత్తగా చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ హైయెస్ట్ ఇన్, మనకు ఫోటోసింథసిస్ అనేది రెడ్ లైట్లో ఎక్కువ హైయెస్ట్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఆక్సిజన్ లేదా ఆక్సిడేషన్ అకర్స్ ఇన్ లైట్ సింథసిస్, అంటే చూడండి మనకు ఆక్సిడేషన్ అనేది మనకు వాటర్ నుంచి చేయడం జరుగుతుంది. ఓకేనా, మనకు వాటర్ నుంచే మనకు ఫోటోసింథసిస్ అయినప్పుడు ఏమని చెప్పాను ఫ్రెండ్స్, మనకు వాటర్ మాలిక్యూల్ నుంచే మనకు ప్లాంట్స్ నుంచి ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో మనకు ఫ్రమ్ వాటర్ అనేది ఆన్సర్, ఆక్సిజన్. నెక్స్ట్, బ్లాకింగ్ బ్లడ్ ఇన్సైడ్ ద బాడీ, అంటే చూడండి అంటే మనకు హెపరిన్ అనేది బ్లడ్ క్లాటింగ్ అవుతుంది కదా, బ్లడ్ క్లాట్ అయినప్పుడు మనకు బ్లడ్ అనేది ఇన్సైడ్లో అంటే బాడీ లోపల మీకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బాడీ లోపల బ్లడ్ బ్లాక్ అవ్వకుండా ఉండడానికి హెపరిన్ అనేది బ్లడ్లో యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రోటీన్ కాల్ హెపరిన్ ఈజ్ ప్రొడ్యూస్, ఈ హెపరిన్ అనేది మనకు ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, బ్లడ్ క్లాట్ డస్ నాట్ అక్యుములేట్ ఇన్ హీమోఫిలియా డిసీజ్, అంటే మనకు బ్లడ్ క్లాట్ అనేది అక్యుములేషన్ అవ్వదు ఎప్పుడు హీమోఫిలియా డిసీజ్లో. నెక్స్ట్ వన్, హూమ్ డూ ప్రోటీన్స్ డైజెస్ట్, ప్రోటీన్స్ అనేవి ప్రోటీయస్ వాటిని డైజెస్ట్ చేస్తాయి. నెక్స్ట్, ద యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్ కెన్ బి కంట్రోల్డ్ బై ద చేంజ్ ఆఫ్ పీహెచ్. ఫ్రెండ్స్, పీహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, దీని ఫుల్ ఫామ్ కూడా అప్పుడప్పుడు అడుగుతారు, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఓకేనా. ఈ పీహెచ్ వాల్యూస్ మీకు నేను క్లాసెస్ చెప్పినప్పుడు చెప్పాను. చూడండి, ద యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్ కెన్ బి కంట్రోల్డ్ బై ద చేంజ్ ఆఫ్ పీహెచ్. నెక్స్ట్ బిట్, విచ్ డస్ నాట్ కంటైన్ కొలెస్ట్రాల్, మనకు గ్రౌండ్నట్ ఆయిల్లో కొలెస్ట్రాల్ ఉండదు. నెక్స్ట్ వన్, అనదర్ నేమ్ ఆఫ్ బీ2 ఏమంటారు ఫ్రెండ్స్, రైబోఫ్లేవిన్ అంటారు. విటమిన్ ఏ ఈజ్ అబండెంట్ ఇన్, మనకు విటమిన్ ఏ అనేది క్యారెట్స్లో ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే లీఫీ వెజిటేబుల్స్లో కూడా ఉంటుంది, లీఫీ వెజిటేబుల్స్లో. నెక్స్ట్, RH ఫ్యాక్టర్ ఈజ్ రిలేటెడ్ టు బ్లడ్. నెక్స్ట్ వన్, ఇన్వెంటర్స్ ఆఫ్ RH ఫ్యాక్టర్ వచ్చేసి ల్యాండ్ స్టీనర్ అండ్ వీనర్. ఓకేనా, ఈ ఇద్దరు కూడా ఇన్వెంటర్స్ ఆఫ్ RH ఫ్యాక్టర్. ఫస్ట్ స్టడీ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ వాజ్ డన్ బై విలియం హార్వే. మనకు బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది ఫస్ట్ ఎవరు స్టడీ చేశారంటే విలియం హార్వే. నెక్స్ట్ వన్, ద బ్లడ్ వెజిల్స్ క్యారింగ్ బ్లడ్ ఫ్రమ్ బాడీ టు ద హార్ట్, ఏవి క్యారీ చేస్తాయి ఫ్రెండ్స్, మనకు బాడీ నుంచి హార్ట్కి వెయిన్స్ అని గుర్తుపెట్టుకోండి, వెయిన్స్. బ్లడ్ వెజిల్స్ క్యారింగ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ద బాడీ ఈజ్ కాల్డ్ యాజ్, ఫ్రమ్ హార్ట్ టు, ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఏం చూసాం, బాడీ టు హార్ట్ చూసాం కదా, ఇప్పుడు మనం హార్ట్ టు బాడీ వచ్చేసి ఆర్టరీ అని గుర్తుపెట్టుకోండి, ఆర్టరీ. నెక్స్ట్ వన్, మనకు కంట్రోల్ ఆఫ్ హార్ట్ బీట్ అనేది పేస్ మేకర్ ద్వారా మనము హార్ట్ బీట్ని కంట్రోల్ చేయొచ్చు. బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, కిడ్నీస్లో జరుగుతుంది. నెక్స్ట్, బ్లడ్ ప్రెషర్ ఈజ్ కంట్రోల్డ్ బై అడ్రినల్ గ్లాండ్. ఓకేనా, అడ్రినల్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్,
మనకు కిడ్నీ పైన ఉంటుందని చెప్పాను కదా. సో కిడ్నీ పైన ఇలా ఉంటుంది. మనకు దీనిలో 2 పార్ట్స్ ఉంటాయి, అడ్రినల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్ అని 2 ఉంటాయని చెప్పాను. అడ్రినల్ ఒకటి, థైమస్ ఒకటి. ఓకేనా, క్లాసెస్లో చెప్పాను. ద ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ని ఏమంటారంటే డయాలసిస్ అంటారు. దీన్నే ఆర్టిఫిషియల్ కిడ్నీ అని కూడా అంటారు. ఆర్టిఫిషియల్ కిడ్నీ అని కూడా అంటారు. ఓకేనా, కిడ్నీ. ఓకే, ద బ్లడ్ ప్రెషర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏమంటారంటే స్పిగ్మో మానోమీటర్ అంటారు. స్టోన్స్ ఇన్ కిడ్నీస్ ఆర్ మేడప్ ఆఫ్ కాల్షియం ఆక్సలేట్. ఓకేనా, కాల్షియం ఆక్సలేట్ ద్వారా స్టోన్స్ అనేవి కిడ్నీలో ఫామ్ అవుతాయి. నెక్స్ట్, యూరిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై కిడ్నీస్. వెయిట్ ఆఫ్ కిడ్నీ అనేది ఎంత ఉంటుంది? 150 grams. ఈ వెయిట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లాసెస్లో చెప్పాను. నెక్స్ట్, మలేరియా ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ 1 person టు అదర్ పర్సన్ బై అనాఫిలిస్ మస్కిటో. ఏ అనాఫిలిస్ అంటే ఇది ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో, గుర్తుపెట్టుకోండి, ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో. ఫస్ట్ యూజ్ ఆఫ్ వర్డ్ జీన్ అనేది ఎవరు యూజ్ చేశారంటే జాన్సన్ అనే పర్సన్ ఫస్ట్ జీన్ అనే వర్డ్ని యూజ్ చేశాడు. నెక్స్ట్ వన్, ద థియరీ ఆఫ్ ఎ జీనీ ఈజ్ ఎన్ ఎంజైమ్ వాస్ ఫార్ములేటెడ్ బై బేడెల్ అండ్ టాటమ్. ఓకేనా, బేడెల్ అండ్ టాటమ్. నెక్స్ట్, హిమోగ్లోబిన్ ఈజ్ ఎ కాంపౌండ్ ఆఫ్ ప్రోటీన్. హిమోగ్లోబిన్ ఈజ్ ఎ ప్రోటీన్ అని గుర్తుపెట్టుకోండి. లార్జెస్ట్ వైట్ బ్లడ్, మనకు వైట్ బ్లడ్ ఏమంటాం మనము? మోనోసైట్స్ అంటాం కదా, WBCC. సో ఓకే, నెక్స్ట్ వన్, WBCలో లార్జెస్ట్ బ్లడ్, వైట్ బ్లడ్ అంటే మోనోసైట్. వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మన హ్యూమన్ బాడీలో ఇన్సులిన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే టు కంట్రోల్ ద లెవెల్ ఆఫ్ షుగర్ ఇన్ ద బాడీ. అంటే మన బాడీలో బ్లడ్లో షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ హూమ్ ఈజ్ ద టర్మ్ హైపర్ టెన్షన్ యూజ్ టు ఇంక్రీజ్. హైపర్ టెన్షన్ అనేది బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయితే మనము హైపర్ టెన్షన్ అంటాము. హైపోగ్లైసేమియా రిఫర్స్ టు లో షుగర్ లెవెల్ ఇన్ బ్లడ్. ఓకేనా, బ్లడ్లో షుగర్ లెవెల్స్ పడిపోతే దాన్ని ఏమంటారండి? హైపోగ్లైసేమియా అంటారు. నెక్స్ట్ వన్, ఓల్డ్ అండ్ ఎండేంజర్డ్ వేర్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ డిస్ట్రాయిడ్. మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కడ డిస్ట్రాయ్ అవుతాయంటే స్ప్లీన్లో డిస్ట్రాయ్ అవుతాయి. వీటి లైఫ్ స్పాన్ ఎంత అంటే ఆర్బీసీ లైఫ్ స్పాన్స్ వచ్చేసి 100 to 120 days. నెక్స్ట్ వన్, ద టర్మ్ హోమోసేపియన్స్ లిటరలీ మీన్స్, హోమోసేపియన్స్ అంటే హ్యూమన్స్ అని గుర్తుపెట్టుకోండి. హ్యూమన్స్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి హోమోసేపియన్స్. లైఫ్ సేవింగ్ హార్మోన్ అని దేని అంటారు? అడ్రినల్ గ్లాండ్. మళ్ళీ ఇంతకుముందు చెప్పాను కదా, కిడ్నీ పైన ఉంటుంది, అదే మనకు అడ్రినల్ గ్లాండ్. దీన్ని ఎమర్జెన్సీ గ్లాండ్ అని కూడా అంటారు, ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా అంటారు. ఎమర్జెన్సీ హార్మోన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఎమర్జెన్సీ హార్మోన్ దేన్ని? అడ్రినల్ హార్మోన్ని. ఓకేనా, ఎమర్జెన్సీ హార్మోన్. నెక్స్ట్ వన్, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్ని ఏమంటారు? ఆర్నిథాలజీ అంటారు. ద స్టడీ ఆఫ్ ఇంటిమేట్ ఆర్గన్స్ ఈజ్ కాల్డ్ యాంజియాలజీ అంటారు. నెక్స్ట్ వన్, ద మెడికల్ టర్మ్ యూజ్డ్ ఫర్ స్లీప్లెస్నెస్. మనకు స్లీప్లెస్నెస్ని ఏమంటారంటే ఇన్సోమ్నియా అంటారు. ఇది మీరు ఇంగ్లీష్లో 1 word సబ్స్టిట్యూషన్స్లో కూడా ఉంటుంది, ఇన్సోమ్నియా. నెక్స్ట్ వన్, బీ కీపింగ్ ఏమంటారంటే ఎపికల్చర్ అంటారు. ద కలర్ ఆఫ్ కౌస్ మిల్క్ ఈజ్ స్లైట్ ఎల్లో. ఇది మీకు డిస్కస్ చేశాను బిట్టు నేను ఆల్రెడీ క్లాసెస్లో. స్లైట్ ఎల్లో, కౌ మిల్క్ స్లైట్గా ఎల్లోగా ఉంటుంది, ఎందుకంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ కెరోటిన్. నెక్స్ట్ వన్, మ్యాన్ కైండ్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ బాటనీ హూస్ ఫీల్డ్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ ప్లాంట్స్ రిలేటెడ్ టు జనజాతీయ మెడిసిన్. ఓకేనా, జనజాతీయ మెడిసిన్. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే యాక్చువల్గా ఒక నిమిషం. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా చూడండి క్వశ్చన్ ఇక్కడ నుంచి ఉంటుంది. బాటనీ హూజ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఈజ్ ప్లాంట్స్. అంటే బాటనీలో మనము ప్లాంట్స్ గురించి చదువుతాము. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద మోస్ట్ సెన్సిటివ్ ఇండికేటర్స్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఎ కమ్యూనిటీ. అంటే ఒక కమ్యూనిటీ యొక్క హెల్త్ కరెక్ట్గా ఉందా లేదో ఏది ఇండికేట్ చేస్తాయంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఓకేనా, ఇన్ఫాంట్ అంటే అప్పుడే బోర్న్ అయిన బేబీస్. ఓకేనా, నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద టాలెస్ట్ ప్లాంట్ ఇన్ వరల్డ్. మనకు వరల్డ్లో టాలెస్ట్ ప్లాంట్ ఏంటంటే యూకలిప్టస్. నెక్స్ట్ వన్, వాట్ కలర్ డాటా ఆర్ ద థ్రెటెన్డ్ స్పీషీస్ రిప్రజెంటెడ్ ఇన్ ద, ఇది బుక్ అండి. మనకు IUCN బుక్ ఉంటుంది కదా, మనకు IUCN బుక్ వచ్చేసి మనకు దీంట్లో అన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ వల్నరబుల్ ఇలా కేటగిరీ చేస్తారు.
సో దీనిలో థ్రెటెన్డ్ స్పీషీస్ని మనము రెడ్ కలర్తో డినోట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ వన్, అండర్ ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి 1972 ప్రకారం విచ్ యానిమల్ ఈస్ ప్రొటెక్టెడ్? సాహి. ఇన్ వాట్ ఫార్మ్ కెన్ అల్ట్రా వైలెంట్ రేస్ బి యూజ్డ్ ఇన్ వాటర్ ట్రీట్మెంట్? మనకు వాటర్ ట్రీట్మెంట్లో అల్ట్రా వైలెంట్ రేస్ ఎలా వాడతారంటే చూడండి, జర్మిసైడల్ మనకు చూడండి జర్మిసైడల్గా వాడతారు. నెక్స్ట్, ఇన్ ఏ పౌల్ట్రీ యూనిట్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఇన్ కాస్ట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ పౌల్ట్రీ. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఇన్ రిలేషన్ టు ఎన్విరాన్మెంట్? మనకు ఎకాలజీ అంటారు. మనకు ఎన్విరాన్మెంట్లో ఉండే ఆర్గనిజమ్స్ యొక్క స్టడీని ఏమంటారండి? ఎకాలజీ అంటారు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ స్టడీ టు లీవ్ అగ్రికల్చరల్ ల్యాండ్ అన్అటెండెడ్ ఫర్ ఫ్యూ ఇయర్స్, అంటే లీవింగ్ ఫెలో అంటారు దాన్ని. నెక్స్ట్ వన్, కెరోలస్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ని ఏమంటారంటే బైనోమియల్ అంటారు. నెక్స్ట్ వన్, వేర్ ఆర్ ద కలెక్షన్ సెంటర్స్ ఆఫ్ మైక్రోబయాలజికల్ వెరైటీ? మనకు మైక్రోబయాలజికల్ వెరైటీ యొక్క కలెక్షన్ ఎక్కడ ఉందంటే సెంటర్ చండీగఢ్లో ఉంది. వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ర్యాబిట్ హిట్టింగ్ ద గ్రౌండ్ విత్ ద హిండ్ లింబ్స్, అంటే వార్నింగ్ సైన్స్ టు ద మెంబర్స్. నెక్స్ట్ వన్, ప్రజెన్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఈస్ కామన్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పీపీఎం, అంటే పార్టికులేట్ పార్ట్స్ పర్ మినిట్, పార్టికులేట్ పార్ట్స్ పర్ మినిట్స్ అంటారు కదా. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ చూడండి, మనకు పార్టికులర్ పార్ట్స్ పర్ మిలియన్ అండి. యాక్చువల్గా పార్ట్స్ పర్ మిలియన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. పీపీఎం అంటే ఏంటి అంటారంటే పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. ఓకేనా, పార్ట్స్ పర్ మిలియన్. నెక్స్ట్ వన్, హౌ అగ్రికల్చర్ ప్రమోట్స్ ఇండియన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్? బై ప్రొవైడింగ్ రా మెటీరియల్, ప్రొవైడింగ్ బ్రెడ్ అండ్ క్లోత్ టు ద వర్కర్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు మనము స్కిన్ గురించి చూద్దాము. మెలనిన్ ఈజ్ అ పిగ్మెంట్ దట్ గివ్స్ కలర్ టు, మనకు స్కిన్కి కలర్ ఇచ్చేది పిగ్మెంట్ వచ్చేసి ఏదంటే మెలనిన్ అని గుర్తుపెట్టుకోండి, మెలనిన్. రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఈజ్ ట్రీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆస్పిరిన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ? 120 days. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మనకు ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద బ్లడ్ ఆన్ హూజ్ రీఫ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇది ఆర్టరీస్లో ఎక్కువగా మనకు బ్లడ్ ప్రెషర్ అయితే ఉంటుంది హార్ట్లో. విచ్ ఈజ్ ద బ్లడ్ వెజిల్ దట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద లివర్? లివర్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేసే ఆర్టరీ ఏదంటే హెపటిక్ ఆర్టరీ. విచ్ ఆర్గన్ కన్వర్ట్స్ గ్లైకోజన్ ఇంటూ బాల్కోస్ అండ్ ప్యూరిఫై ద బ్లడ్? లివర్ మనకు గ్లైకోజన్ అనేది బాల్కోస్ వరకు కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, హీమోగ్లోబిన్ ఈజ్ ఏ రెస్పిరేటరీ పిగ్మెంట్ ఫౌండ్ ఇన్ ఆల్ కార్డ్స్ ఎక్సెప్ట్ లార్వా, అంటే మనకు హిల్ ఫిష్లో మనకు ఉండదు ఎక్సెప్ట్ హిల్ ఫిష్. నెక్స్ట్ వన్, విచ్ మాలిక్యూల్ ఇన్ ప్లాంట్స్ రిజెంబుల్స్ హిమోగ్లోబిన్ ఇన్ యానిమల్స్? సైటోక్రోమ్. నెక్స్ట్ వన్, వెన్ దెర్ ఈస్ ఏ కాంట్రాక్షన్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఇన్ హ్యూమన్ హార్ట్ టు హూమ్ డస్ ద బ్లడ్ గో? మనకు లెఫ్ట్ ఆర్టరీకి మనకు హార్ట్ ఇలాగ ఉంటే మనకు 4 చాంబర్స్ ఉంటాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. పైన 2 ఆరికిల్స్ ఆర్టరియం, కింద 2 వెంట్రికల్స్. ఇది మనకు లెఫ్ట్ రైట్, ఇది మళ్ళీ లెఫ్ట్ రైట్ వెంట్రికల్. స్టూడెంట్ ఇక్కడ ఏమంటున్నారు అంటే కాంట్రాక్షన్ ఆఫ్ లెఫ్ట్ వెంట్రికల్, అంటే లెఫ్ట్ వెంట్రికల్ కాంట్రాక్ట్ అయినప్పుడు బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే అయోటాలోకి వెళ్తుంది, అయోటా. నెక్స్ట్, విచ్ కాజెస్ ఏ హార్ట్ అటాక్? డిక్రీజ్ ఇన్ బ్లడ్ సప్లై టు ద హార్ట్. మనకు బ్లడ్ సప్లై అనేది హార్ట్కి సరిగ్గా లేకపోతే అప్పుడు హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, లాస్ట్ 10 questions చూడండి. ఇంకా, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ పర్సన్స్ బ్లడ్ వెజల్స్ ఈజ్ రెడ్యూస్డ్ దెన్ వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ బ్లడ్ ప్రెషర్? మనకు బ్లడ్ వెజల్స్ రేడియస్ తగ్గిపోతే ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు హార్ట్లో స్టంట్ వేశారంటారు కదా, సో చూడండి మనకు బ్లడ్ వెజల్స్లో ఇలా లోపల ఫ్యాట్ కనుక వాల్స్ పైన ఇలా థిక్గా ఇలా ఉందంటే మాకు ఏమవుతుందంటే దాని రేడియస్ ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ అనేది లోపల ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, హూజ్ సింథసిస్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఈజ్ రిక్వైర్డ్? ప్రోటీన్. వాట్ ఆర్ ద ఫోల్డ్స్ ఫౌండ్ ఇన్ ద మ్యూకోజ్ లైనింగ్ ఆఫ్ ఎంటీ అబ్డామెన్? కాటన్. నెక్స్ట్ వన్, వాట్ ఎల్స్ ఈజ్ నోన్ యాజ్ విటమిన్ సి? విటమిన్ సి యొక్క నేమ్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్. హైడ్రోఫోబియా డిసీజ్ అంటే డాగ్ బైట్ వల్ల వస్తుంది. నెక్స్ట్, ఇదొక వైరస్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో హైడ్రోఫోబియా డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై వైరస్. ఓకేనా. బ్లడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ బ్లడ్ బ్యాంక్ అట్ ఏ డిగ్రీస్లో అంటే 40 మనకు 40 degrees Fahrenheitలో
స్టోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్బిసిస్ యొక్క గ్రేవ్యార్డ్ అని దేన్ని అంటారంటే స్ప్లీన్ అంటారు. స్ప్లీన్. ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ అకరింగ్ ఇన్ అనిమల్స్ ఈజ్ కాజ్డ్ బై వైరస్. ఈ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అనేది మనకు మేజర్గా క్యాటిల్లో చూడడం జరుగుతుంది. క్యాటిల్. నెక్స్ట్ వన్ 2 హెరిడిటరీ డిసీజెస్ దే వెయిట్ అంటారు. ఒకటి కలర్ బ్లైండ్నెస్, ఇంకోటి హిమోఫీలియా. మీ క్లాసెస్లో చెప్పాను ఫ్రెండ్స్. ఇక్కడి వరకు అయితే మనము ప్రీవియస్ 1 లైనర్ బయాలజీ బిట్స్ చూసాము. సో మనము నెక్స్ట్ ఫిజిక్స్ టాప్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఏ క్లాస్ని కూడా మిస్ అవ్వకుండా ఇలాగే ప్రతి క్లాస్ని కూడా చూస్తూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎవరైనా క్లాసెస్ కనుక చూడనట్లయితే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.